హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. ఏంటక్క ఇంత పెద్ద కోట్ వేసావు అంటే, లేదండి ఇక్కడ 3 days నుంచి ఫుల్గా వర్షం పడుతుంది అనమాట. సో అందుకోసమని కొంచెం చలి వస్తుంది, అందుకోసమని కోట్ వేసుకున్నాను అనమాట. ఇంకా ఈ రోజు లాంగ్ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను కాశ్మీర్ వచ్చిన తర్వాత మేజర్గా 2 ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి. ఆ ప్రాబ్లమ్స్ చాలా కామెడీగా ఉంటాయి, అలాగే చాలా సీరియస్గా కూడా ఉంటాయి అనమాట. సో ఆ 2 ప్రాబ్లమ్స్ ని ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరికైనా కొత్తగా క్వార్టర్స్ లోకి వచ్చిన వాళ్ళకి ఈ 2 స్టోరీస్ వింటే కనుక అక్కడ ఎలా ఉండాలి, అక్కడ మనుషులు ఎలా ఉంటారు, మనుషులతో ఎలా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మీకైతే చాలా బాగా అర్థమవుతుంది ఈ 2 స్టోరీస్ విన్న తర్వాత. ఎలా అంటే ఇప్పుడు అవి తలుచుకుంటే చాలా కామెడీ అనిపిస్తుంది, కానీ నేను ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు నాకు వచ్చిన బీపీకి ఆ బీపీ బద్దలు కొట్టేయాలన్నంత కోపం వచ్చింది అనమాట. సో ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి, మా హస్బెండ్ వల్ల ఫ్రెండ్ కొడుక్కి బర్త్డే అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. సో మా హస్బెండ్ నాకు ఫోన్ చేసి, నాకు డ్యూటీ ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది, నాకు రావడానికి అవ్వదు, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి అన్నారు. నేను పిలిస్తే నేను ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళను, గిఫ్ట్ కొనేసి నువ్వే వాళ్ళ ఇంటికి పంపించే, నేనైతే వెళ్ళను, నాకు అవసరం లేదని చెప్పి నేను అన్నాను అనమాట. లేదు, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, వీళ్ళు ఉంటారు కదా మమ్మల్ని తినేయడానికి వాళ్ళు ఉన్నది. ఇంకా సగం రోజులు మీటింగ్లకి వెళ్ళాలని చెప్పి తినేస్తారు, సగం రోజులు ఇలా పుట్టినరోజులకి వెళ్ళాలని చెప్పి తినేస్తారు, ఇంకా సగం రోజులు ఎక్కడో లెక్చర్ చెప్తున్నారంటే అది వినడానికి వెళ్ళాలని చెప్పి తినేస్తారు, సగం రోజులు ఇంట్లో తినేస్తారు అనమాట. మరి ఫ్యామిలీ ఎందుకు పెడతారు, మమ్మల్ని తినేయడానికే పెడతారు వీళ్ళు మగవాళ్ళు. సో అలాగంటే ఇంకా వెళ్ళాలి 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 అని చెప్పి గిఫ్ట్ కొనేసి నా మొగాన్ని పడేసి ఇంక నేనే చేస్తాను, వెళ్ళక తప్పదు కదా అని చెప్పేసి ఇంకొకరికి కూడా ఇన్వైట్ చేస్తే మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఆ అమ్మాయి నేను కలిసి బర్త్డే పార్టీ జరుగుతున్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ పక్కింట్లోనే మన తెలుగు వాళ్ళు ఉంటారనమాట. ఆ తెలుగు అమ్మాయి నన్ను చూసి, రా మా ఇంటికి రా, మా ఇంటికి రా, ఇంకా బర్త్డే పార్టీ స్టార్ట్ అవ్వలేదు కదా, మా ఇంట్లో కూర్చో, బర్త్డే పార్టీ స్టార్ట్ అయినప్పుడు మనం వెళ్దాము అని చెప్పేసి నన్ను మా ఫ్రెండ్ని వాళ్ళ ఇంటి లోపలికి తీసుకెళ్ళింది. సరేలే, మన లాంగ్వేజ్ అమ్మాయి కదా, తెలుగు అమ్మాయి పిలుస్తుంది, వెళ్ళకపోతే బాగోదు కదా అని చెప్పి నేను మా ఫ్రెండ్ని తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఏం చేసింది, వాటర్ ఇచ్చింది, వాటర్ తాగితే ఏదో ఒకటి ఇంట్లోకి పిలిచిన తర్వాత మాట్లాడాలి కదా. అప్పటికే మా యూనిట్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడకి హెల్త్ బాగాలేదనమాట. సో ఈ అమ్మాయి ఉంది కదా తెలుగు అమ్మాయి, వీళ్ళ ఇంటి పక్కనే వాళ్ళు కూడా అప్పటికి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. సో ఎలా అక్కడికి వచ్చాం కదా, మీ ఇంటి పక్కన వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆవిడకి హెల్త్ బాగాలేదంట కదా, ఇప్పుడు బాగుందా అని చెప్పి నేను అడిగాను. ఇప్పుడు బాగుంది అని చెప్పేసి తను అనింది అనమాట. అదే మా హస్బెండ్ చెప్పారు, మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడకి హెల్త్ బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది అని చెప్పి అన్నారు, సో అందుకోసమనే అడుగుతున్నాను అని చెప్పి అన్నాను అనమాట. లేదు, ఇప్పుడు బాగానే ఉంది హెల్త్ అని చెప్పి అన్నది. సరేలే, తగ్గిపోతే మంచిదే, బాగుండడమే కావాలి ఎవరికైనా సరే అని చెప్పి అనేసి ఇంకా వాటర్ తాగేసి ఆ పిల్లలు ఉంటే ఆ పిల్లల గురించి మాట్లాడుకొని, ఇంకా మోక్ష ఉంటే మోక్ష గురించి మాట్లాడుకొని, ఇంకా అక్కడ ఒక 5 minutes ఉన్నాం అనుకో, 5 minutes వాళ్ళ ఇంట్లో ఉండి బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడికి వచ్చేసి బర్త్డే పార్టీ అటెండ్ చేసి కొంచెం స్నాక్స్ పెడితే తినేసి మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే మా హస్బెండ్ డ్యూటీ నుంచి ఫోన్ చేశాడు. నువ్వేమన్నావు, నీకు సెన్స్ ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా, ఇలాగలా తిట్టడం స్టార్ట్ చేశాడు. ఆగాగు, ఎందుకు తిడుతున్నావు, రీజన్ చెప్పు, నేనేం చేశాను, నన్ను ఎందుకు తిడుతున్నావు నువ్వు అంటే, బర్త్డే పార్టీకి వెళ్ళినట్టు రాకుండా గొడవలు ఆడుకొని వస్తావా అంటే, నేనెవరితో గొడవ ఆడినే బాబు అంటే, లేదు మా ఫ్రెండ్ ఇలా ఫోన్ చేశాడు, అలా ఆవిడ నువ్వేటన్నావు అంటున్నాడు. నేనేటన్నాను అలా ఆవిడ్ని అంటే, లేదు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని చెప్పాను కదా, ఈ రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారంట, ఇంటికి వస్తే అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట చూడడానికి, ఇలాగా అక్కడి నుంచి ఈ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి నీకు హెల్త్ బాగోకపోవడమే మంచిదయ్యింది, నువ్వు ఇలాగ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడమే మంచిదయ్యింది, నీకు జజ్జినాక నీకు అలాగే అవ్వాలి, నీకు దానికి హెల్త్ బాగోకపోవడమే మంచిదయ్యింది అని చెప్పేసి ఇలాగా అన్నది అంట మీ ఆవిడ, ఇక్కడ ఉన్నో చెప్తున్నారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకు అలాగ అన్నది మీ ఆవిడ అని చెప్పి మా హస్బెండ్ అలా ఆయన ఫోన్ చేశాడట. ఒరే బాబు, నిజంగా మా ఆవిడ అన్నదా, ఉండు కొనుక్కుంటాను అని చెప్పేసి, నువ్వు టెన్షన్ పడకాక నేను మా ఆవిడ ఫోన్ చేస్తానని చెప్పి ఆయన నాకు ఫోన్ చేశాడంట. నేను అన్నాను, నువ్వే కదా మొన్న మన ఇంటికి వచ్చి చెప్పావు, ఏమైనా గాసిప్స్ నాకు ఎవరైనా ఎనిమూస్ ఉంటే నేను నీ దగ్గరగా తిడతాను, ఆ రోజు మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదంటే నేనేమన్నాను, అయ్యో పాపం అని చెప్పేసి అన్నాను, కానీ దాని గురించి ఏమైనా బ్యాడ్గా మాట్లాడానా, అయినా దానికి నాకు ఏదైనా గొడవ ఉంటే నేను దానికి హెల్త్ బాగోకపోయినా సరే ఇలాగ అన్న ఒక అర్థం ఉంటుంది, దాని ముఖం ఏంటో నాకు తెలియదు, నా ముఖం ఏంటో దానికి తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థం అవ్వదు, వాళ్ళు హిందీ వాళ్ళు అంటే హిందీ వాళ్ళు కూడా కాదు, దానికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, కొన్ని తెలుగు రాదు, నాకు కూడా దాని లాంగ్వేజ్ రాదు, దానికి నాకు ఎప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేదే లేదు, అలాంటిది నేను ఎందుకు తను అలాగ అంటాను అని చెప్పేసి బాగా ఆలోచిస్తే, నేను తన టాపిక్ ఎవరి దగ్గర మాట్లాడాను, ఈ తెలుగు దాని దగ్గర మాట్లాడాను కదా, ఉండొక నిమిషం అని చెప్పి నేను ఈ తెలుగు దానికి ఫోన్ చేశాను. తెలుగు దానికి ఫోన్ చేసి, ఏం చెప్తామమ్మా అక్కడికి వెళ్ళి ఇలాగ అంటున్నారు మా ఆయన ఫోన్ చేసి అంటే, అవునా అలాగ అర్థమైందా, నేను అలా చెప్పలేదే, నువ్వు ఇలాగ అడిగావు కదా, తను వచ్చింది నన్ను ఇలాగ అడిగింది హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను బాగుందన్నాను, సరే బాగుంటే మంచిదే కదా అని చెప్పేసి చెప్పింది, ఈ మొక్కలకి నేను ఆ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పానే అని చెప్పాను.
ఇది తెలుగుదే, దీనికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తమిళ్ రాదు, మరాఠీ రాదు, కన్నడ రాదు, ఏ లాంగ్వేజ్ రాదు, తెలుగు ఒక్కటే వచ్చు. ఇది ఆ లాంగ్వేజ్ వాళ్ళు తమిళ వాళ్ళు అయితే తమిళ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పిందండి. దీన్ని ఎలా తమిళలో ఒకసారి అర్థం చేసుకోండి మీరు. దీనికి రాందై నోరు మూసుకొని ఉండాలి. పోనీ ఈ వెళ్ళిందై అక్కడికి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత బాగున్నావా బాగలేదా అని చెప్పి అడిగేసి రావాలి. ఏ టాపిక్ లేనట్టు అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, నీ గురించి అడిగింది అంటే నేను నీ గురించి అడిగింది బాగలేదని చెప్పి నా టాపిక్ దాని దగ్గర ఎందుకు చెప్పింది ఈ మెంటల్ దయ్యి. కొంచెం చెప్పింది ఏదైనా మంచి లాంగ్వేజ్లో హిందీలోనో ఇంగ్లీష్లోనో దీనికి వస్తే చెప్పొచ్చు కదా. లేదు తమిళ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పింది అంట వాళ్ళకి. తమిళ్లో ట్రాన్స్లేట్ చేయడం దీనికి ఒక తమిళ్ వస్తే కదా. వీళ్ళు చూడు ఆలేట్ అనుకున్నారు, ఇది ఒకటి చెప్తే అలాంటి అర్థం చేసుకున్నారు. ఇలా ఈ లాంగ్వేజ్ దానికి దీనికి రాక వీళ్ళిద్దరు ఇలా మిస్ అండర్స్టాండింగ్ చేసుకొని ఇది నా గురించి పాజిటివ్గా చెప్తే అది నేను వీళ్ళ గురించి నెగిటివ్గా అన్నట్టు వాళ్ళు అర్థం చేసుకొని ఇంకా వాళ్ళ హస్బెండ్కి ఇది ఏడ్చుకొని నన్ను ఇలాగ అన్నదంట అలా ఆవిడ అని చెప్పేసి అది వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తే వాళ్ళ ఆయన వెనక ముందు చేయకుండా మా ఆయనకు ఫోన్ చేస్తే మా ఆయన వెనక ముందు చూడకుండా నాకు ఫోన్ చేస్తే నేను మళ్ళీ దానికి ఫోన్ చేస్తే అది ఆడిన మాటలని రికార్డ్ చేసి మా ఆయనకి పెడితే అప్పుడు మా ఆయన నన్ను నమ్మి వాళ్ళ ఆయనకి ఆ వాయిస్ రికార్డ్ ఉంటుంది కదా అది వాళ్ళ ఆయనకి పంపితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్ని లాంగ్వేజెస్ వస్తాయి అనమాట. బాయ్స్కి అన్ని లాంగ్వేజెస్ వస్తాయి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ అన్ని లాంగ్వేజెస్ కొంచెం టచ్ ఉంటుంది అనమాట. ఆ మాటలు అతను విని అప్పుడు నేను దాని గురించి నెగిటివ్గా మాట్లాడలేదని చెప్పి నమ్మి వాళ్ళ ఆవిడని కూల్ చేసి ఇదంతా చేశాడనమాట. అప్పుడు నాకు వచ్చింది దాని ఇంటికి వెళ్ళి బడేలు బీప్ మీద గుద్దేయాలన్నంత కోపం వచ్చింది. అదేమో సారీ అని చెప్తుంది. ఇంక దెబ్బకి దాని నెంబర్ డిలీట్ చేసి ఆ రోజు అదే లాస్ట్ దాంతో మాట్లాడడం ఆ మెంటల్ దాంతో పిచ్చి దాంతో. సో ఇంకా అప్పటి నుంచి దాంతో మాట్లాడడం మానేశాను అనమాట. ఇది ఒకటి మేజర్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది మరి చాలా కామెడీగా ఉంటుంది. కరెక్ట్గా నేను వెకేట్ చేస్తున్న టైం, వెకేట్ చేయడానికి ఇంకొక 1 వీక్ 10 days టైం ఉంటుంది అనగానే ఫుల్గా ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ప్యాకింగ్ చేసుకుంటున్న టైంలో కొత్తగా మా ఇంటి కిందకి వేరే వాళ్ళు వచ్చారనమాట. కొత్త ఫ్యామిలీ వచ్చారనమాట. సో కొత్త ఫ్యామిలీ వస్తే నేను పైన ఉన్నాను ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ మోక్షం చూసుకోవాలి, ఇంకో సైడ్ ప్యాకింగ్ చేసుకోవాలి, ఒక సైడ్ వీడియోస్ తీసుకోవాలి, వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి, ఇంకొక సైడ్ మా హస్బెండ్కి మాకు కుక్ చేసుకోవాలి, తినాలి, తోముకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఆరబెట్టుకోవాలి. ఈ పనులు బిజీగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే బయట ఫుల్ స్నో. లాస్ట్ నేను వికెట్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు, ఫుల్ స్నోఫాల్ అవుతుంది. సో ఆ టైంలో కొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చిందనమాట. ఆ ఫ్యామిలీ వస్తే మా హస్బెండ్ వచ్చి తెలుగు వాళ్ళు వచ్చారు మన బ్లాక్లోకి అని చెప్పారు. ఆహా ఎక్కడికి వచ్చారు అంటే ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చారు అని చెప్పి అన్నాడు అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చారా అని చెప్పి నేను అనుకున్నాను. నేను కిందకి వెళ్ళేటప్పుడు గట్టా చూశాను, ఫస్ట్ ఫ్లోర్ కాస్త చూసేదాన్ని. చూస్తే తలుపేసి ఉండేది. తలుపేసి ఉంటే ఎవరు కనిపించేవారు కాదు. ఇదేంటి తిను బయటికి రావట్లేదు అని చెప్పి నేను అనుకుంటేదాన్ని. సరేలే అని చెప్పి నేను వదిలేశాను నా పనుల్లో. నేను సరే అప్పుడు మేము ఫైర్ క్యాంప్ వేసుకుంటే వాళ్ళం కదా. ఫైర్ క్యాంప్ కూడా స్నోఫాల్ పడడం వలన ఫైర్ క్యాంప్ కూడా ఆఫ్ చేస్తాం అనమాట. ఫైర్ క్యాంప్ కూడా వేసుకోవట్లేదు. సో ఆ టైంలో ఒకసారి స్నోఫాల్ ఫుల్గా అవుతుంటే వీడియోస్ తీసుకోవడానికి నేను మా ఫ్రెండ్ అందరం కలిసి బయటకు వచ్చి స్నోలో డాన్స్లు వేసుకుంటున్నాం అనమాట. సో ఆ టైం అప్పుడు ఈ తెలుగు అమ్మాయి ఉంది కదా, ఈ తెలుగు అమ్మాయి వేరే వాళ్ళు ఉన్నారు, వేరే తెలుగు అమ్మాయి ఉంటే తన నా దగ్గరికి వచ్చి వేరే యూనిట్ అనమాట వచ్చి మాట్లాడింది. ఆహా హాయ్ వీడియోస్ చూస్తాను అక్క, ఇలాగక్క అలాగక్క అని చెప్పి చాలా బాగా మాట్లాడింది. ఓకే నేను కూడా మాట్లాడాను అనమాట. సో తర్వాత పక్క నుండి ఇంకొక అమ్మాయి వచ్చింది. మేము తెలుగు వాళ్ళమేనండి, మీ బ్లాక్లోకి వచ్చామంటే. అవునా మీరు తెలుగులో నేను ఎప్పుడు చూడలేదండి. మా హస్బెండ్ చెప్పారు కానీ ఫస్ట్ ఫ్లోర్ మీరు సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారంటే మీరు తెలుగులోనా, ఫస్ట్ ఫ్లోర్లో కూడా తెలుగు అమ్మాయి వచ్చింది అంటున్నారంటే. లేదంటే మేమే వచ్చాం, మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం అని చెప్పి అని చెప్పింది అనమాట. అప్పుడు నాకు ఏంటి అర్థమైంది, మా హస్బెండ్ చెప్పింది ఫస్ట్ ఫ్లోర్, కాకపోతే వీళ్ళు వచ్చింది సెకండ్ ఫ్లోర్లోకి. ఓకే మీరేనా అని చెప్పి ఆ రోజు నుంచి వాళ్ళతో నేనైతే మాట్లాడాను. ఒక 2 days మాట్లాడిన తర్వాత ఇంకా నా ప్యాకింగ్ ఉన్న ఆ బిజీలో నేను ఉన్నాను అనమాట. సో వెకేట్ చేసేసిన తర్వాత ఈ తెలుగు అమ్మాయి ఉంది కదా, ఈ తెలుగు అమ్మాయి మా ఫ్రెండ్తో, క్లోజ్ ఫ్రెండ్తో ఏమని చెప్పింది. ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, అందరూ నాకు మంచి ఫ్రెండ్సే. నేను వాళ్ళందరితో చాలా క్లోజ్గా ఉంటాను, వాళ్ళు కూడా నాతో క్లోజ్గా ఉంటారు అనమాట. వెకేట్ చేసిన తర్వాత ఈ తెలుగు అమ్మాయి నా గురించి ఏం చెప్పిందంటే, నేను వచ్చినప్పుడు తనంటే నాకు ఇష్టం లేదు, తనకి యాటిట్యూడ్ ఎక్కువ, తనకి పొగరు ఎక్కువ, తనకి బిల్డప్ ఎక్కువ, ఇలాగ అలా స్టైల్ ఎక్కువ ఇలాగ అని చెప్పేసి చెప్పిందంట. నాకు తెలియదు చెప్పిందంట. చెప్తే అది నాకు ఫోన్ చేసి చెప్పింది 2-3 సార్లు. ఓకే లీవ్ ఇట్ వదిలేసాను. అవసరం లేదు, నా వెనక్కు మురుగునోళ్ళ కోసం నాకు అవసరం లేదు, నా ముందు నాతో ఎవరైతే ఇంపార్టెంట్గా మాట్లాడతారో వాళ్ళు నాకు అవసరం అని చెప్పేసి నేను తను పట్టించుకోలేదు తన చెప్పినా సరే. తర్వాత రీసెంట్గా మేము ఇద్దరం కలిసి ఇక్కడికి రీసెంట్గా మళ్ళీ వచ్చాను కదా ఇక్కడికి కాశ్మీర్, నేను క్వార్టర్స్లోకి. సో నేను ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేశామన్నమాట. పార్టిసిపేట్ చేస్తే సో సెల్ఫీ తీసుకొని నేను స్టేటస్ పెట్టుకున్నాను. స్టేటస్ పెట్టుకుంటే మళ్ళీ తను నాకు ఫోన్ చేసి
నీ గురించి ఫస్ట్లో ఇలా చెప్పింది, ఇప్పుడు దాంతో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తున్నావు అని చెప్పేసి తను నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టింది అనమాట. నువ్వు తన దగ్గర జాగ్రత్తగా ఉండు, నీ గురించి ఇలా చెప్పింది, దాంతో నువ్వు ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, దాంతో మాట్లాడుకు, అది ఎలాంటిదాయి అలాంటిదాయి అని చెప్పేసి అది నాకు చెప్పడం స్టార్ట్ చేసింది. ఓకే, నేను ఇక్కడ తిన్ని నమ్మట్లేదు, తన్ని నమ్మట్లేదు. ఎందుకంటే అది అంత చెప్పిందంటే ఇది ఏదో నా గురించి ఇది కూడా 2 ముక్కలు అని ఉంటుంది, అది అంత ఓపెన్ అప్ అయిందంటే ఇది కూడా నా గురించి 2 ముక్కలు ఏదో నెగిటివ్గా మాట్లాడి ఉంటుంది. ఇది ఎంత మాట్లాడినా సరే అది సైలెంట్గా ఉంటుంది, అది కూడా 4 ముక్కలు మాట్లాడే ఉంటుంది. సో ఇద్దరైతే మాట్లాడుకోవడం పక్కాగా ఆడుకున్నారు. ఇదేమో ఇలా చెప్తుంది, అదేమో అలా చెప్తుంది. ఓకే, మొత్తానికి ఇద్దరైతే మాట్లాడుకున్నారు. దాంతో స్టేటస్ పెట్టగానే ఇది రియాక్ట్ అయ్యి దాంతో ఎందుకు స్టేటస్ పెట్టుకున్నాం అని చెప్పి దీనికి కోపం వచ్చేసింది అనమాట. సో అప్పుడు దాని గురించి నా దగ్గర బ్యాడ్గా చెప్పడం స్టార్ట్ చేసింది. అప్పుడు నేనేం చేశానంటే, ఎందుకు పదే పదే ఇలా చెప్తుంది, ఒకసారి క్లారిటీ చేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి నేను తనకి ఫోన్ చేసి, ఏమమ్మా నువ్వు నా గురించి ఇలా చెప్పావంట, నేను నాకు యాటిట్యూడ్ ఎక్కువని, నేను ఎవరితో రియల్గా ఫ్రెండ్షిప్ చేయనని చెప్పి, నేను ఎలా అంటే ఏంటి స్టైల్ ఎక్కువని చెప్పేసి ఇలా చెప్పావంట, యాటిట్యూడ్ చూపిస్తానని చెప్పావంట, నీ దగ్గర నువ్వు నాతో ఎన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేసావు, అంత బాగా తెలుసుకున్నావు నా గురించి అని చెప్పి నేనైతే అడిగేసరికి లేదు, తను నాతో ఏమని చెప్పిందంటే, లేదు నేను అలా నీ అబ్బాయి దగ్గర నిన్ను గురించి అలా చెప్పలేదు, కాకపోతే నువ్వు తెలుగు అమ్మాయివి, నేను తెలుగు అమ్మాయిని, నేను వచ్చినప్పుడు నీతో నేను క్లోజ్గా ఫ్రెండ్ అయిపోదాం అనుకున్నాను, నీతో క్లోజ్గా ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నువ్వు నన్ను పట్టించుకోలేదు. అంటే నేను వచ్చినప్పుడు మా ఇంటికి కూడా నువ్వు రాలేదు, కనీసం మేము కొత్తగా క్వార్టర్స్లోకి వచ్చినప్పుడు నువ్వు కనీసం ఫుడ్ కూడా మాకు అరేంజ్ చేయలేదు, ఇంతకు ముందు నీకు ఇది ఫస్ట్ ఫ్యామిలీ క్వార్టర్స్ ఏమో, నాకు ఆల్రెడీ చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, సో నువ్వు నాకు ఫుడ్ కూడా పెట్టలేదు అని చెప్పేసి అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. అయ్యో తిని వీడియోస్ నేను చూస్తానే, నాకు ఫుడ్ కూడా పెట్టలేదు, తిను నాకు అట్లీస్ట్ ఇది ఏం అడగలేదు, మంచి చెడ్డ ఏం అడగలేదు, నాతో సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పి నేను బాధపడి చెప్పుకుంటానే తప్ప నెగిటివ్గా ఏమి చెప్పలేదు. సో నేను నిన్ను ఒక విధంగా అనుకున్నాను, క్లోజ్గా ఉంటుంది, సో నేను ఇలా బాండింగ్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి నాకు ఆ బాండింగ్ దొరకకపోయేసరికి నేను హర్ట్ అయ్యి నీ గురించి అలా చెప్పుకుంటానే తప్ప నేను ఇంకా నెగిటివ్గా ఏం చెప్పలేదు, యాటిట్యూడ్ అని ఇదని అదని అలాంటివి ఏం అనలేదు, అంత మంచిగా బాండింగ్ అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయాను, సో అందుకోసమే నాకు తనంటే ఇష్టం లేదని చెప్పానే తప్ప వేరే విధంగా ఏమి చెప్పలేదని చెప్పి తను నాతో చెప్పింది అనమాట. ఫోన్ చేసి అడిగితే ఓకే ఇలాగయ్యింది. ఇంకా ఈ స్టోరీ మా హస్బెండ్కి చెప్తే ఇలా తను ఫీల్ అయ్యిందంట, అయ్యో అనవసరంగా అడగలేదే, భోజనం కూడా తనకి కొత్తగా వచ్చింది కదా అని చెప్పేసి నేను అంటే మా హస్బెండ్ ఇప్పుడు అంటున్నారు, నువ్వు అడగలేదేమో, నేను అలా వాళ్ళ హస్బెండ్ని 2-3 టైమ్స్ అడిగాను, భోజనం అండి అంటే, లేదు మెస్ నుంచి తెచ్చేస్తున్నాను, మెస్ నుంచి తెచ్చేస్తున్నాను, ఏం అవసరం లేదులే, అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ అన్నారు నాతోటి, అందుకే నేను నీకు కూడా చెప్పలేదు, వండమ్మా ఇదమ్మా అదమ్మా అని చెప్పేసి మా హస్బెండ్ ఇప్పుడు అంటున్నారు. ఓకే, ఇది అయిందనమాట స్టోరీ. ఇప్పుడు తను అలా ఫీల్ అవ్వడానికి అంటే ఓకే, తన విషయంలో ఏంటంటే నా వీడియోస్ ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే చూడడం స్టార్ట్ చేసింది, ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది అనుకుంది, కాకపోతే క్లైమేట్ కూడా మేము బయటికి వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు, ఎందుకంటే ఫుల్గా స్నోఫాల్ అవుతుంది, ఫైర్ క్యాంప్ కూడా వేసుకోవట్లేదు, ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు, సో బయటకు వచ్చే ఛాన్స్ కూడా లేదు, తన ఇల్లు ఎక్కడో కూడా నాకు తెలియదు, అంటే ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పారు, ఫస్ట్ ఫ్లోర్లోనే తను చలికి గల ఇంట్లో ఉండిపోతుందని చెప్పి నేను కూడా పట్టించుకోలేదు, నేను నా ప్యాకింగ్ బిజీలో నేను ఉన్నాను అనమాట. మా హస్బెండ్ చెప్తారు కదా మెస్ నుంచి వాళ్ళ హస్బెండ్ భోజనం తెచ్చేస్తున్నారని చెప్పి నేను కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు. సో నేను వెళ్ళిపోయిన తర్వాత ఇలా మాట్లాడుకున్నారనమాట, ఇందులో నా తప్పు ఎంత ఉందో నాకు తెలియదు, తన తప్పు ఎంత ఉందో తనకి తెలియదు అనమాట. సో నాకేమనిపించిందంటే తను అలా ఫీల్ అవుతే మరి నేను అంత ఫీల్ అవ్వాలి, నేను సెకండ్ టైం ఫ్యామిలీ క్వార్టర్స్లోకి వచ్చినప్పుడు తనంటే నాకు తెలియదు, నేనంటే ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే అందరూ నా వీడియోస్ చూస్తారు, సో నాకెవరు భోజనం పట్టుకురాలేదే, మా ఇంటికి వచ్చి నాతో ఎవరు మాట్లాడలేదే, కనీసం స్నాక్స్ కూడా ఇవ్వలేదే నాకు. మా హస్బెండ్ ఒకసారి డ్యూటీ చూసుకొని ఇంకో సైడ్ వచ్చి అరగంటలో అన్నం తడి పొడిగా వండేసి కూర అటు ఇటు కలిపేసి వండేసి ఏవో ఆయన తోచినట్టు స్పీడ్గా ఒక అరగంటలో అన్ని వండేసి పెట్టారనమాట. అట్లీస్ట్ అన్నయ్య మీరు డ్యూటీకి వెళ్ళిపోతున్నారేమో, మీ ఫ్యామిలీ వస్తుందని చెప్పి వీడియోలో చూశాను, లేకపోతే ఇలా మా హస్బెండ్ చెప్తారు మీకు ఏమైనా భోజనం కావాలని చెప్పి నాకు ఎవరు అడగలేదే, అప్పుడు నేనెంత ఫీల్ అవ్వాలి, తెలుగు వాళ్ళందరూ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి నేను వస్తున్నానని చెప్పి వీడియోలో చెప్పాను కదా, మీకు తెలియదా నాకు భోజనం పెట్టాలని లేదా, కామన్ సెన్స్ లేదా, ఇలాగ లేదా అలాగే లేదా అని చెప్పి నేను అలా అడగలేదే. ఏంటంటే అర్థం మనకి భోజనానికి ఇన్వైట్ చేయలేదు అన్నంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేసేయాల్సిన అవసరం లేదు ఎదుటి దగ్గర. ఇంకోటి ఏంటంటే నేను ఎంతమంది ఫ్యామిలీస్కి వండి పెట్టానో ఈ వీడియోస్ చాలా మంది చూస్తారు, మా వాళ్ళు అందరూ చూస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్కి తెలిసి ఉంటుంది. నేను దగ్గరగా చాలా మందికి వండి పెట్టాను కానీ వీడియోస్లో పెట్టలేదు. నా బర్త్డే మా యూనిట్లో ఉన్న ఫ్యామిలీస్ అందరికీ కూడా నా బర్త్డేకి భోజనం వండి పెట్టాను, ఫ్యామిలీస్ పిల్లలకి హస్బెండ్కి వైఫ్కి నైట్ 10కి అందరూ డ్యూటీలు కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చినప్పటికీ భోజనం నేను మా హస్బెండ్ వండేసి వడ్డించామన్నమాట.
పిల్లలు ఎంతమంది ఉంటే పిల్లలకి, ఆ వైఫ్కి, హస్బెండ్కి, ఫ్యామిలీ క్వార్టర్స్లో ఎంత మంది ఉంటే అంతమందికి మా భర్తలు సరిపోకపోయినా సరే ఒక పక్క టిఫిన్, ఒక పక్క బిర్యానీ, ఒక పక్క కర్రీ, ఒక పక్క దోశలు, ఎగ్ దోశలు ఇన్ని చేసి పెట్టాం నా బర్త్డేకి. మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. ఓన్లీ నేను ఇంకోటి ఏంటంటే ఓన్లీ నేను ఒక వీడియో చేసి పెట్టినట్టు పోస్ట్ చేశాను చూడండి. ఇంతమందికి భోజనం పెట్టాం. ఇంకోటి ఏంటంటే గెస్ట్ రూమ్ లాంటి వచ్చిన వాళ్ళు, నెల రోజులకు వచ్చిన వాళ్ళు, మా హస్బెండ్ తెలిసిన వాళ్ళు అందరికీ కూడా మేమే వండి పెట్టాం. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయికి 3 times ప్రెగ్నెంట్ అబోర్షన్ అయిపోతే ఇంకా 4th time ప్రెగ్నెంట్ అయితే తను బెడ్ రెస్ట్ ఇచ్చాడు అన్నమాట డాక్టర్. తన మంచం మీదే అలా ఉండేది. ఓన్లీ వాష్ దీనికి తప్ప ఇంక దేనికి కూడా లేసేది కాదు. పడుకునే తాగేది, పడుకునే ఉండేది. అట్లీస్ట్ కూర్చుండేది కూడా కాదు. వాళ్ళ హస్బెండ్ వచ్చి పర్మిషన్ అడుగుకొని వచ్చి వంట చేసి దాన్ని తినిపించేసి వెళ్ళేవాడు అనమాట. సో ఈ సిచ్యువేషన్ మా హస్బెండ్ నాకు చెప్పిన తర్వాత నేను దానికి ప్రతి సండే స్పెషల్ చికెన్ అయితే చికెన్, మటన్ అయితే మటన్, ఫిష్ అయితే ఫిష్, లేకపోతే బిర్యానీ, దమ్ బిర్యానీలు, లేకపోతే ఈవినింగ్ అయితే స్నాక్స్ నేను వండి అంత చలిలో నేను తన ఇంటికి పట్టుకెళ్ళి పెట్టేదాన్ని. వాళ్ళ హస్బెండ్కి తెలుసు ఆ విషయం, తనకి తెలుసు, మా హస్బెండ్కి తెలుసు, నాకు తెలుసు, మా అప్పుడున్న ఓల్డ్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. నేనేదో బిజీగా క్వార్టర్స్ వెకేట్ చెయ్యాలి అన్న మూడ్లో ఉండిపోయి ఒక పక్క సర్దుకొని, ఒక పక్క ఇలా పిల్లల్ని చూసుకొని, ఒక పక్క బయట స్నో పడుతుంటే నా బాధలో ఏదో నేను పడుతుంటే వాళ్ళకి భోజనం వండలేదని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నన్ను బ్యాడ్ చేసేసింది అనమాట. తను చేసేసిందో చేయలేదో తను అంటే తను నా దగ్గర కూడా చెప్పి నేను హర్ట్ అయ్యాను, ఫీల్ అయ్యాను, నన్ను ఒక భోజనం పెట్టలేదని. మా హస్బెండ్ అడిగితే నేను వాళ్ళ హస్బెండ్ అడిగాను, భోజనం బయట నుంచి తెచ్చేసుకుంటున్నాను చెప్పాడు. సో అందుకోసమే నేను కూడా నీతో చెప్పలేదని చెప్పి ఈయనే అంటున్నారు. అక్కడ చూసారా ఎలా అయిందో. మరి అప్పుడు నేనంత ఫీల్ అవ్వాలరా చెప్పండి. నేను వచ్చినప్పుడు నాకు ఎవడు భోజనం పెట్టలేదు, నేను వెళ్ళిపోయినప్పుడు నాకు ఎవడు భోజనం పెట్టలేదు, నేను ప్యాకింగ్ చేసుకునేటప్పుడు నాకు ఎవడు భోజనం పెట్టలేదు. ఇప్పుడు వచ్చాను, మరి నేను మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడాలి అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరు నా ఇంటికి వచ్చి నాతో ఎందుకు మాట్లాడట్లేదు? మీరంటే నాకు తెలీదు. ఇప్పుడు నా యూట్యూబ్లో నా వీడియోస్ చూస్తున్నాను అని చెప్పి నాకు చెప్తున్నారు కదా. మరి వీడియోస్ చూసిన వాళ్ళు నేను మీకు తెలుస్తాను కదా. మీరు నా ఇంటికి వచ్చి మాట్లాడాలి కదా, నా ఇంట్లో కూర్చొని మాట్లాడాలి. ఈవినింగ్ అయితే నా తలుపు కొట్టాలి కదా. మీరు నా ఇంటికి రారు, నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడాలి. మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడకపోతే నేను చెడ్డదాన్ని, నాకు యాటిట్యూడ్, నాకు పొగరు, నాకు ఇది ఓవర్ యాక్షన్ ఇలాంటి పెడుతున్నారు చూడండి. ఎంత సిల్లీ అంటే పోనీ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అయిపోయింది. ఇది నాకు ఎందుకు చెప్పాలి ఇప్పుడు, అది నాకు ఎందుకు చెప్పాలి ఇప్పుడు చెప్తున్నాను. ఇలా ఉంటుంది అనమాట క్వార్టర్స్లో సిచ్యువేషన్. సో ఇవన్నీ కొంచెం మైండ్లో పెట్టుకొని నేను కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇన్వాల్వ్ అవ్వకపోయినా సరే అంటారు, ఇన్వాల్వ్ అయినా సరే అంటారు అనమాట. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని క్వార్టర్స్లో ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చినా సరే మీరు డైరెక్ట్గా వేరే ఎవరో మిడిల్ వ్యక్తి మధ్యలోకి రాకుండా మీరు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలనుకోండి, మీకు కూడా క్లియర్ అయిపోద్ది అనమాట. ఓకేనా. ఇది అండి స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ అండి, బాయ్. ఇలాంటి సిల్లీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేసి ఉంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి, చూసుకొని నవ్వుకుందాం. ఓకేనా, బాయ్.